హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు ఆస్తులను అమ్ముకుని ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం ఈ బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న నిన్న ఏం చెప్పారు? సంకల్ప శక్తి గురించి, క్రమశిక్షణ గురించి చెప్పారు కదా. ఆ చెప్పే టైంలో ఒక మంత్రాన్ని కూడా చెప్పారు. ఆ మంత్రం ఏంటి? నేను కనిపించే దానికంటే శక్తివంతుణ్ణి. ప్రపంచంలోని శక్తి సామర్థ్యాలన్నీ నాలోనే ఉన్నాయి. ఇది మన జీవితంలో పెనుమార్పు కలిగిస్తుంది. అస్తమానం దీన్ని అనుకోమన్నారు ఈ మంత్రాన్ని. అంటే ఒక చోట ప్రశాంతంగా కూర్చుని మనసుని ప్రశాంతంగా ఉంచుకుని అప్పుడు ఈ మంత్రాన్ని ఎక్కువగా పదే పదే గట్టిగా ఉచ్చరించుకోమని చెప్పారు. అలా అనుకునేటప్పుడు ఒక నేను ఏమి నిశ్చలంగా ఉంది నా మనసు అని ఊహించుకోమన్నారు. అంటే ఒక చిక్కు పరిస్థితుల్లో ఉన్నప్పుడు మదర్ తెరీసా అయినా, గాంధీ అయినా చాలా కష్టమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తించేవారో అలా నేను ప్రవర్తిస్తున్నాను అలా అని ఊహించుకోమన్నారు. ఎప్పుడైతే అలా అలా స్టార్ట్ చేస్తామో దీన్ని ఎప్పుడైతే ఆచరణలో పెట్టుకుంటామో అప్పుడు మనం ఊహించలేనని విస్మయకరమైన ఫలితాలు చూస్తావు అని చెప్తారు కదండి నిన్న. ఇంక ఈ రోజు ఏం చెప్తున్నారంటే, ఎంత సామాన్యమైన అభ్యాసం వల్ల నేను నా సంకల్ప బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించగలనంటావా? ఈ చిన్న మంత్రం వల్ల నేను అలా ఉపయోగించగలనా నా సంకల్ప బలాన్ని అని అడిగితే జాన్లు ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ నైపుణ్యాన్ని ప్రాచ్య దేశాల గురువులు శతాబ్దాల తరబడి నేర్పుతున్నారు. ఎప్పటికీ అది ఉందంటే దానికి కారణం ఒకటే, అది పనిచేస్తుంది కాబట్టి. అంటే ఇప్పటికే ఉంది ఈ మంత్రం గురించి ఇప్పటికే చెప్పుకుంటున్నారు ఎప్పటినుంచో. ఎందుకు చెప్పుకుంటున్నారు ఇప్పటివరకు అంటే, అది పనిచేస్తుంది కాబట్టే ఇప్పటికి ఇంకా నిలిచి ఉంది. అది పని చేయట్లేదు అనుకోండి, ఎవరు పట్టించుకోరు కదా దాన్ని. అన్నింటిలాగే దీన్ని కూడా ఫలితాలను బట్టే అంచనా వెయ్యి. నీకు గనక ఆసక్తి ఉంటే నీ అంతర క్రమశిక్షణను వెలికి తీసుకొచ్చి నీ సంకల్పాన్ని బలపరిచేందుకు మరో 2 అభ్యాసాలు చెప్పగలను. అయితే అవి మొదట్లో కొంత వింతగా అనిపించొచ్చు. ఏం పర్వాలేదు. నాకివంతా ఎంత ఆసక్తికరంగా ఉన్నాయంటే, ఆపకు చెప్పు అంటున్నారు. ఇంకా 2 చెప్తానంటే, సరే చెప్పమంటే, మొట్టమొదట ఏం చేయాలంటే, నీకు ఇష్టం లేని పనులు చేయడం ప్రారంభించు. అది చాలా మామూలు పని కావచ్చు. నీ పడక సరిచేయడము, మార్నింగ్ వాక్‌కి వెళ్ళడము, ఆఫీస్‌కి కారులో కాకుండా నడవడము, అంటే మనకిష్టం ఏ పని చేయడం ఇష్టం లేదో, ఆ పని చేయడం మొదలుపెట్టమంటున్నారు. ఇలా బలవంతంగా పనులు చేయడం వల్ల నీలోని బలహీనతలకు బానిసగా ఉండడం మానేస్తావు. అంటే నాకిష్టం లేదు అనుకుంటాం కదండీ. కొన్ని కొన్ని పనులు చెయ్యం కదా! మనం ఇష్టపడం కదా! అంటే మనలో బలహీనత తీసేయడం అంటండి అలాగా. అంటే ఆ బలహీనతకు నేను చేయలేను అనే దానికి ఆ బానిసగా మారకుండా ఉంటామంట. ఎప్పుడైతే మనకిష్టం లేని పనులు కూడా కొన్ని కొన్ని చేస్తూ మొదలుపెడితే. మానేస్తానా? బలహీనతలను పూర్తిగా పోగొట్టుకుంటానా? అని అడుగుతుంటే అదే చేస్తావు చివరికి. సంకల్ప బలాన్ని పెంచుకోవాలంటే ముందు దాన్ని ఉపయోగించాలి. క్రమశిక్షణ అనే పిండాన్ని నువ్వు ఎంత బాగా పోషిస్తే అది అంత త్వరితంగా ఫలితాలిస్తుంది. ఇక రెండో అభ్యాసం రామన్ యోగికి ఇష్టమైంది. ఒక రోజల్లా మాట్లాడకుండా ఉండేవాడు. ఎవరైనా నేరుగా ఒక ప్రశ్న వేస్తే సమాధానం చెప్పేవాడేమో అంతే. అంటే మౌనం పాటించేవాడంట. మౌన మౌన వ్రతం లాంటిదా అంటే సరిగ్గా అదే జాన్. టిబెట్ యోగులు సుదీర్ఘ కాలం మౌనంగా ఉండడం ద్వారా క్రమశిక్షణ పెరుగుతుందని నమ్మేవారు. ఎక్కువ రోజులు వరుసగా మౌనంగా ఉంటేనంటంటే క్రమశిక్షణ పెరుగుతుంది అని వాళ్ళు అనుకునేవారంట. అదేంటి అదెలాగా అంటే, ఒక రోజల్లా మౌనంగా ఉండడం ద్వారా నీ సంకల్పం నీ వశంలో ఉండేలా చేసుకుంటున్నావన్నమాట. ఏవైనా ఒక సంకల్పం పెట్టుకున్నామనుకోండి, మౌనంగా ఎప్పుడైతే ఉంటామో అంటండి, ఆ సంకల్పాన్ని బలం బలం ఇంకా బలం పెరుగుతుందంటండి. ఆ సంకల్ప బలం పెరుగుతుందంట. మాట్లాడాలి అని కోరిక కలిగినప్పుడల్లా, ఆ కోరికను అణిచివేసుకొని నిశ్శబ్దంగా ఉండిపోతున్నావు. ఒకటి గుర్తుంచుకో, నీ సంకల్పానికి దానిదంటూ ఒక మనసుండదు. నీ ఆదేశాల కోసం అది ఎదురు చూస్తుంది. నువ్వు ఎంతగా దాన్ని కంట్రోల్ చేస్తే అది అంత శక్తివంతమవుతుంది. వచ్చిన చిక్కేంటంటే చాలామంది తమ సంకల్ప బలాన్ని పూర్తిగా వినియోగించరు. అంటే అందరిలో ఉంటది శక్తి కానీ ఎవరు పూర్తిగా ఉపయోగించుకోవట్లేదంటండి. మరి ఎందుకిలా ఉపయోగించుకోవట్లేదు అంటే ఏం చెప్తున్నారు ఈయన? వాళ్ళకి సంకల్ప బలం ఉన్నట్టు వాళ్ళకే తెలియకపోవడం వల్ల కావచ్చు. ఈ బలహీనతకు వాళ్ళు తమని తప్ప అందరిని నిందిస్తారు. కోపం ఎక్కువగా వచ్చి అతనంటాడు. అంటే ఇప్పుడు మనకేమైనా బలహీనతలున్నాయనుకోండి, ఎవరో ఒకళ్ళ మీద రుద్దేస్తాం కదా! తనను తాను చెక్ చేసుకోడు. నాకుంది సంకల్ప బలం, నేను చేయగలను అని అలా అనుకోడు. ఎంతసేపు పక్కనోడి మీద రుద్దేద్దాం అనుకుంటాడు. ఎవ ఒకడంటాడు కోపం ఎక్కువగా ఉండే ఒకతను ఎలా అంటాడంట, నేనేం చేయను, మా నాన్న కూడా కోపిష్టే. అంటే అక్కడ మా నాన్న నుంచి వచ్చింది నాకు అని చెప్పేస్తాం కదా! చాలా మంది చెప్తారు ఇలాగ. నాకు మా పైన జీన్స్‌లో ఉంది. మా జీన్స్‌లోనే ఉంది. మా నాన్నకి కూడా కోపమే అని చెప్తారు. అలాగే అన్నిటికి ఆందోళన టెన్షన్ పడే అతను ఏమంటాడంట, ఇది నా తప్పు కాదు. నా పని అంత స్ట్రెస్ ఉంటది నా పనిలో. నేను చేసే పని అలాంటిది. అంత ఒత్తిడి కలిగించేది నా పని అంటాడంట ఆందోళనతో ఉండే అతను. ఎక్కువ నిద్రపోయే వాళ్ళేమంటారంట, నేనేం చేయను, నా శరీరానికి 10 గంటలు నిద్ర అవసరం.
ఇలాంటి వారికి వీళ్ళంతా అంటే ఏదో సాకులు చెప్తూ ఉంటారన్నమాట అందరూ. ఇలా ఇలాంటి వారికి తమలో అంతర్గతంగా ఉన్న శక్తి సామర్థ్యాలు తెలియవు. అంటే ఆ శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోకుండా ఏదో ఒక దాని మీద సాగు పెట్టేసి ఆ పని చేయడం మానేయడమో, లేకపోతే మేము చేయలేము అన్నట్టు అలా ఉండిపోతారు. తెలుసుకోవాలన్న బాధ్యత కూడా లేదు. వాళ్ళలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని తెలీదు. తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు వాళ్ళకి. నీకు కాలాతీతమైన విశ్వస్వరూపం తెలిస్తే, ప్రకృతి న్యాయం తెలిస్తే, ఈ విశ్వంలో నివసించే సకల ప్రాణుల జీవనాన్ని పాలించే సూత్రాలు తెలిస్తే, తమ పూర్తి సామర్థ్యంతో బతకడం తమ జన్మ హక్కు అని గుర్తిస్తారు. నీ పరిసరాల కంటే ఎక్కువ శక్తి నీకుంది. అలాగే నీ గతానికి బందీగా కాక ఇంకా ఎక్కువ సామర్థ్యంతో బతకగలుగుతాము. అయితే ఇది చేయడానికి నీకు సంకల్ప శుద్ధి అవసరం. ఇది కొంచెం భారంగానే ఉందంటున్నారు. నిజానికి ఇది చాలా ఆచరణయోగ్యమైనది. ఇప్పుడు నీకున్న సంకల్పం కంటే 2, 3 రెట్లు ఎక్కువ ఉపయోగించావంటే ఏం చేయగలవో ఊహించుకో. అంటే ఇప్పుడు మనకి ఎంతైతే శక్తి ఉందనుకుంటున్నామో దానికంటే కొంచెం ఎక్కువ శక్తిని ఎప్పుడైతే ఉపయోగిస్తామో అప్పుడు ఏం చేయగలవు నువ్వు అది ఊహించుకోవాలి. నువ్వు ఎప్పటికప్పుడు ప్రారంభించాలనుకుంటున్న వ్యాయామాన్ని మొదలు పెట్టగలవు. ఎప్పుడైతే అలా ఊహించుకుంటే వాయిదా వేసుకుంటూ ఉంటాం కదండి కొన్ని పనులు. అవి చేయగలుగుతామంట. నీ కాలాన్ని మరింత సమర్థంగా ఉపయోగించగలవు. అన్నింటికీ ఆందోళన చెందే అలవాటును వదిలించుకోగలవు. ఆదర్శ భర్త కాగలవు. నువ్వు కోల్పోయావు అనుకుంటున్న జీవన శక్తిని తిరిగి పుంజుకోగలవు. ఎప్పుడైతే మనం అలా స్ట్రాంగ్‌గా ఉంటామో, నేను చేయగలను ఎప్పుడైతే సంకల్పంతో ఉంటామో, ఇవన్నీ చేయగలుగుతామంటండి. ఏదైతే చేయలేననుకుంటామో అలాంటివన్నీ చేయగలుగుతామంట. కనుక ఈ అంశంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. అంటే నేను అనునిత్యం సంకల్ప బలాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాలి అంటావు అని అడిగితే జాను, అవును. ఏమాత్రం శక్తిని ఉపయోగించనవసరం లేని సులభమైన తోవలో వెళ్ళడానికి బదులు నువ్వు చేయాల్సిన పనులు చెయ్యి. ఒక రాకెట్ గురుత్వాకర్షణ శక్తి పరిధిని దాటి స్వర్గానికి దూసుకుపోయినట్లు. అంటే గురుత్వాకర్షణ శక్తి ఏంటండి? మనం ఇప్పుడు భూమి మీద ఉన్నామంటే, ఆ గురుత్వాకర్షణ శక్తి భూమి మీద లాక్కుంటా ఉంటది. మనం పైన లేచి ఉండలేం కదండీ! కానీ ఒక రాకెట్ ఎలా ఉంటది? ఈ భూమి నుంచి ఆపోజిట్‌లో వెళ్తా ఉంటది. ఆ శక్తి పరిధిని దాటి స్వర్గానికి దూసుకుపోయినట్లు నీ దురలవాట్లు, క్షణిక బలహీనతలు అనే ఆకర్షణలను వదిలించుకోవడం ప్రారంభించు. నిన్ను నువ్వు తోసుకుంటూ వెళ్ళు. కొన్ని వారాల్లోనే నీలో వచ్చే మార్పుని గమనించు. దీనికి మంత్రం దోహదం చేస్తుందా అని అడుగుతున్నారు జాన్. అవును. నేనిచ్చిన మంత్రం పఠిస్తూ నిన్ను నువ్వు నీ కలల ఆకృతిలో దర్శిస్తూ వెళితే అంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, మనం ఎలా కావాలనుకుంటున్నామో, ఎలా మారాలనుకుంటున్నామో దాన్ని ఆ కలలో దాన్ని ఊహించుకుని దాని కోసం ముందుకు వెళ్తూ ఉంటేనంటండి, నీ కలల్ని సాకారం చేసుకునేందుకు కావాల్సిన బలము, క్రమశిక్షణ అలవడతాయంట. నీ ప్రపంచంలో ఒక్క రోజులో మార్చేసుకో. అంటే నీకున్న అలవాట్లన్నిటిని లేకపోతే ఏదైనా సరే, ఆ బలహీనతలని ఇవన్నిటిని ఒక్క రోజులో మార్చేసుకో అని ఎవరు చెప్పట్లేదు. చిన్నగానే ప్రారంభించు. వేల మైళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. మనం కొంచెం కొంచెం ఎదుగుతూ ఉంటాము. రోజు ఒక గంట ముందు లేవడం, ఆ అలవాటుని క్రమం తప్పక పాటించడం కూడా నిన్ను ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి తోడ్పడుతుంది. అంటే ఈయన అడుగుతున్నారు, అదేంటి పొద్దున్న లేవడానికి, ఇవన్నీ సాధించడానికి సంబంధం ఏంటి అంటే, చిన్న చిన్న విజయాలే పెద్ద విజయాలకు దారితీస్తాయి. చిన్న వాటితో ప్రారంభించి పెద్ద వాటికి వెళ్ళాలి. అందుకే త్వరగా లేవడం అనేది నీకు ఎంత సంతృప్తినిస్తుందో ముందు తెలుసుకో. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావు. దాన్ని సాధించావు. అంటే చిన్నది మొదలు పెట్టామనుకోండి, చాలా చిన్నదే అది. కానీ దాన్ని ఎప్పుడైతే సాధించామో మనం అప్పటి వరకు ఏమనుకుంటాం, నేను పొద్దున్నే లేవలేను అనుకున్నామనుకోండి. ఒక 4, 5 రోజులు లేచామనుకోండి, అప్పుడేంటి ఒక కాన్ఫిడెన్స్ వస్తది. ఓహో! నేను కూడా చేయగలను అని. అందుకని చిన్న చిన్న వాటితో ప్రారంభించమంటున్నారు ఈయన. క్రమంగా ఇంకా ఉన్నత లక్ష్యం పెట్టుకుంటూ దాన్ని సాధించడం ప్రారంభించు. ముందు చిన్న వాటితో మొదలుపెట్టి తర్వాత పెద్ద లక్ష్యాన్ని పెట్టుకొని దాన్ని సాధించడానికి ట్రై చేయమంటున్నారు. అలా ఒక మాంత్రికమైన వేగం క్రమంగా జనించి నీలో నీ సంపూర్ణ శక్తిని వెలికి తీయాలని తపన కలిగిస్తుంది అని చెప్తే, నీకు స్కీయింగ్ అంటే ఇష్టమా? అంటే చాలా ఇష్టం. జెన్నీ నేను వీలైనప్పుడల్లా పిల్లల్ని తీసుకొని కొండల్లోకి వెళ్తూ ఉంటాము. ఇంకా తరచుగా చేయగలిగితే ఇంకా బావుంటుంది. ఇంకా అంటే అస్తమానం ఇంకా ఎక్కువ సార్లు వెళ్తే బావుంటుందని జెన్నీ అంటూ ఉంటుంది అని చెప్తే జాన్ ఈయనేమంటున్నారు జూలియన్, సరే అయితే ఒకసారి నువ్వు కొండ మీద నుంచి స్కీయింగ్ ప్రారంభించడాన్ని ఊహించుకో. ముందు మెల్లగా బయలుదేరతావు. ఒక క్షణం తర్వాత ఇంక రేపన్నది లేనట్లు అతి వేగంగా కిందకి ఎగురుకుంటూ వస్తావు. అవునా? అని అడుగుతున్నారు. నన్ను నింజా స్కీయర్ అని చాలు. నాకు ఆ వేగం అంటే చాలా చచ్చేంత ఇష్టం. అంటే అంత వేగంగా ఎందుకెళ్తావు? అంటున్నారు జూలియన్. నా శరీరానికి అంత శక్తి ఉంది కనుక సరదాగా అన్నాడంట ఈయన. లాభం లేదు నవ్వుతూ ఇంకేం చెప్తున్నారు జూలియన్. నాకు కావలసిన పదం నిలకడగా ఉండే వేగం. క్రమశిక్షణకు కూడా ఇలాంటి వేగం అవసరం. అంటే ఒకేసారి స్పీడ్ అక్కర్లా. నిలకడగా అంటే కొంచెం కొంచెం నెమ్మదిగా పెంచుకునేలాగా.
నేను ఇందాకే చెప్పినట్లు నువ్వు చిన్న వాటితోనే ప్రారంభిస్తావు. త్వరగా లేవడం, వాకింగ్ చేయడం, టెలివిజన్ కట్టేయడం లాంటివి. ఈ చిన్న చిన్న విజయాల వల్ల ఇంతకంటే పెద్దవి చేయాలనే కోరిక వేగం పుంజుకుంటుంది. ఇందాకే చెప్పుకున్నాం కదండీ! ఎప్పుడైతే మనం చిన్న చిన్న వాటిల్లో సక్సెస్ అయ్యామనుకోండి, ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోతది మనలో. అప్పుడు పెద్ద పెద్దవి కూడా చేయాలని కోరికొస్తది మనకి. అతి త్వరలోనే నీలో ఉందని నీకే తెలియని ఉత్సాహంతో, శక్తితో నువ్వు చేయగలను అని ఎప్పుడూ అనుకోని పనులు చేయడం ప్రారంభిస్తావు. అప్పటి వరకు ఏంటి? ఇది అస్సలు నా వల్ల కాదు. ఇది నేను చేయలేను అనుకుంటాం కొన్ని పనులు. ఎప్పుడైతే మనం చిన్న చిన్న వాటిలో విజయాన్ని సాధిస్తామో అంటండి, తెలియని శక్తి మనకే ఉత్సాహము, శక్తితో కొత్త కొత్త పనులు నేనెప్పుడు చేయలేననుకున్న పనులు కూడా చేసేయగలుగుతాము. ఈ క్రమం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది జాన్. రామన్ యోగి చెప్పిన కథలోని పింక్ వైర్ కేబుల్ నీకు నీ సంకల్పాన్ని ఎప్పుడూ గుర్తు తెస్తూ ఉంటుంది. నిన్న చెప్పారు కదండీ! ఆ కథలో ఒక్కొక్కటి ఒక్కొక్క దాని గురించని చెప్తున్నారు కదా! ఆ పింక్ వైర్ కేబుల్ ఏంటి? సంకల్పము. నీ సంకల్పాన్ని గట్టిగా స్ట్రాంగ్‌గా ఉంచుకో అని చెప్పడం. సంకల్ప శక్తి గురించి, సంకల్ప బలం గురించి చెప్పడాన్ని మనకు గుర్తు తెస్తూ ఉంటుంది. అంటే ఒక కథ రూపంలో గుర్తుపెట్టుకున్నామనుకోండి, మనం ఏంటి సంకల్పంతో ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి అని విడివిడిగా పెట్టుకుంటే గుర్తుండదు. అందుకని ఫస్ట్‌లో ఒక కథ చెప్పారు మనకి. అంటే ఆ కథను గుర్తుంచుకున్నామంటే ఏమేం చేయాలి, ఎలా ఉండాలి అనేది ఎప్పుడు గుర్తుంటుందని కథ రూపంలో చెప్పారు. జూలియన్ క్రమశిక్షణ గురించి చెప్పడం పూర్తయ్యే సమయానికి పసిపిల్ల పడక మీద తనకక్కర్లేని దుప్పటిని తోసేసినట్టు చీకటిని తోసుకుంటూ సూర్యకిరణాలు గదిలోకి తొంగి చూశాయి. అంటే నైట్ అంతా అయిపోయింది. నైట్ స్టార్ట్ చేశారు కదండీ వీళ్ళు చెప్పడం. తెల్లవారిపోయిందంట. ఇదే చాలా గొప్ప రోజు. నా శేష జీవితంలోని మొదటి రోజు అని అనుకున్నాడంట జాన్. ఇక్కడితో 9వ అధ్యాయం పూర్తయిందండి. 10వ అధ్యాయము. ఏం చెప్పారు మనకు 9థ్ అధ్యాయంలో పింక్ వైర్ కేబుల్ గురించి చెప్పారు. దానికి సంకల్ప బలం అని, క్రమశిక్షణతో జీవించమని చెప్పారు. ధైర్యంతో చేసే చిన్న చిన్న పనుల వల్లే క్రమశిక్షణ అలవడుతుంది. స్వీయ క్రమశిక్షణ అనే పిండాన్ని పోషించే కొద్దీ అది పరిణితి చెందుతుంది. సంపూర్ణ జ్ఞాన సాధన సంకల్ప బలం వల్ల సాధ్యం. అంటే మన సంకల్పం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు సంపూర్ణ జ్ఞానం సాధించడానికి ఉపయోగపడుతుంది. అలా మంత్రం కూడా చెప్పారు కదండీ! మౌనవ్రతం పాటించమన్నారు. మౌనంతో ఎక్కువగా ఎప్పుడైతే ఉంటామో ఆ సంకల్పానికి ఇంకా శక్తి ఎక్కువవుతుంది అని చెప్పారు. నీ మనోవికాసంలోకి ప్రవేశించిన బలహీన ఆలోచనలపై యుద్ధం ప్రకటించు. ఏవైతే నెగెటివ్ థాట్స్ వస్తున్నాయో మనల్ని వెనక్కి లాగే మనల్ని తక్కువ చేసే ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో వాటి మీద యుద్ధం ప్రకటించమని చెప్పారు. తాము ఇక్కడ అక్కర్లేదు అని అవి గ్రహించి పిలవని ఆహుతుల్లా నిష్క్రమిస్తాయి. ఎప్పుడైతే మనం ఆ నెగెటివ్ థాట్స్ మీద యుద్ధం ప్రకటిస్తాము అంటండి, అవి మన దగ్గర నుంచి దూరంగా పారిపోతాయంట. ఇంకా 11వ అధ్యాయము. నీ అతి విలువైన వస్తువు. కాలాన్ని సరిగ్గా నిర్దేశించిన వ్యక్తే మనసును సవ్యంగా నిర్దేశించుకున్నవాడు. సర్ ఐజాక్ విట్‌మాన్ ఈయన చెప్పిన కోట్ అండి అది. అంటే ఇది అతి విలువైన వస్తువు ఏంటి? కాలము. అంటే కాలం ఎళ్ళిపోయిన కాలం తిరిగి రాదు అని చెప్తారు గదండీ! ఈ కాలం గురించి చెప్తున్నారిప్పుడు. జీవితంలో తమాషా అయిన విషయం ఏంటో తెలుసా? జూలియన్ అడుగుతున్నారు. ఏంటి అంటే, జనానికి తమకేం కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలిసేసరికి ఆలస్యమైపోయి ఉంటుంది. చూడండి చాలా మంది సగం జీవితం కాదు. 3/4 ఆఫ్ లైఫ్ అయిపోయేసరికి కూడా వాళ్ళకేం కావాలో వాళ్ళకే సరిగ్గా తెలీదంటండి. నిజంగా తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోతుంది. యవ్వనానికే గనక తెలిసుంటే వయసే గనక సహకరిస్తే అనే సామెత నిజంగా నిజం. 'రామన్ యోగి' కథలోని స్టాప్ వాచ్ దీనికి సంకేతమా అని అడుగుతున్నారు. అక్కడ వాచ్ గుర్తుందండి? వాచ్ పెట్టుకునేసరికి ఆయన పడిపోతారు కథలో. అది అది గుర్తుందా అని అడుగుతున్నారు. అవును. 9 అడుగుల 900 పౌండ్ల సుమో యోధుడు తోటలో ఎవరో వదిలి వెళ్ళిన స్టాప్ వాచ్‌పై కాళ్ళు పెట్టి జారతాడు అని గుర్తు చేశాడు జూలియన్. ఆ కథ గుర్తు చేశారు. నేనెలా మరవగలను? గుర్తుంది నాకు కథ అని చెప్తున్నారీయన. చెప్తే రామన్ యోగి చెప్పిన కథలోని విషయాలు జూలియన్‌కు జ్ఞానమయ జీవితానికి అవసరమైన ప్రాచీన తాత్వికతను తెలియపరిచి, అతనికి అందులోని విషయాలు మరుపుకు రాకుండా గుర్తు చేసే సంకేతాలను పొందుపరిచాయి అని అప్పటికే నేను గ్రహించాను. ఇందాక మనం చెప్పుకున్నాం కదండీ! ఏంటది ఆ కథలో ఎందుకు చెప్పారు ఆ కథ అంటే, ఈ విషయాలేం మర్చిపోకూడదు ఈయన అని కథ రూపంలో చెప్పారని ఈయనకి అర్థమైందంట అప్పటికి. నాకు కూడా అదే ఎలా అర్థమైందంటే, ఈయనకి కూడా అదే అనుభవం వస్తుందంటండి. ఈయన కూడా విన్నారు కదా! అదే కదా! ఈయన కూడా ఆ కథను గుర్తు తెచ్చుకుంటే అందులో ఉన్న జ్ఞానం ఏంటి అనేది గుర్తొస్తుంది ఈయనకి కూడా. ఒక న్యాయవాది గారికి ఉండే సహజమైన సహజాతం నువ్వు చెప్పింది నిజమే. నా గురువు మొదట ఈ కథ చెప్పినప్పుడు నువ్వు అనుమానించినట్లే ఈయనేం చెప్తున్నాడు అని ఆశ్చర్యపోయాను. కానీ ఇందులోని 7 విషయాలు ఏమేం చెప్పారంటే తోట, సుమో యోధుడు, గులాబీలు, వజ్రాల తోవ అవన్నీ శివనలో నాకు లభించిన జ్ఞానాన్ని గుర్తు చేసే జ్ఞాపికలు. అంటే దేని ఇవన్నీ చెప్పారు. తోటుంది. తోటలో సుమోయోధుడు ఇవన్నీ చెప్పారు కదా స్టోరీలో. ఆ తోటేంటి? నాలో ఉత్తేజకరమైన ఆలోచనలపై దృష్టి నిలిపే శక్తినిచ్చింది.
లైట్ హౌస్ జీవిత లక్ష్యం అంటే తోట ఏంటి, ఒక మనసు, మన మనసు ఆ తోటతో మన మనసును పోల్చారండి ఫస్ట్. అది ఎలా ఉండాలి మన మనసు అంటే, ఉత్తేజకరమైన ఆలోచనలు, ఎప్పుడు పాజిటివ్ థాట్స్, ఉత్సాహాన్ని ఇచ్చే ఆలోచనలు చేయాలి అని గుర్తు పెట్టుకోవాలి. తోట గుర్తొచ్చినప్పుడల్లా మన మనసును గుర్తు చేసుకుని, మన మనసులో ఆలోచనలు ఎలా ఉండాలి, మనం ఉత్సాహపరచాలి, అవి పాజిటివ్ గా ఉండాలి అవి. ఆ శక్తి వచ్చిందంటే ఇది గుర్తొచ్చినప్పుడల్లా ఈయనకి. లైట్ హౌస్ ఏంటి, జీవిత లక్ష్యం, మన జీవితానికి ఒక లక్ష్యం ఉండాలి అని లైట్ హౌస్ చెప్తుంది. లక్ష్యం కలిగిన జీవితం ఉండడమే అని గుర్తు చేసింది లైట్ హౌస్. సుమోయోధుడు ఆత్మజ్ఞానంపై నా శ్రద్ధను గుర్తు చేశాడు. సుమోయోధుడు ఎందుకు, దేనికి ప్రతీక అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం తీసుకోవాలి. 10 పాయింట్లు చెప్పారు కదండి, అవన్నీ గుర్తు రావాలి సుమోయోధుడు గుర్తొచ్చినప్పుడు. పింక్ కేబుల్ సంకల్ప బలం శక్తిని నాకు గుర్తు చేసింది. నేను అంతా పింక్ కేబుల్ గురించి చెప్పారు కదండి, అంటే సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే మనం సంకల్పాన్ని సాధించగలము, మనలో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని చెప్పారు కదా. అని ఈ కథను గుర్తు చేసుకోకుండా నాకు ఒక్క రోజు కూడా గడవదు. ఎందుకంటే ఇందులోనే ఉన్నాయి అన్ని కీ పాయింట్స్, చాలా పాయింట్స్ చెప్పారు కదా, ఇవన్నీ ఈ కథలోనే ఉన్నాయి. స్టాప్ వాచ్ దేనికి ప్రతీక, ఇప్పుడు వాచ్ గురించి చెప్తున్నారు. మనకున్న అతి విలువైన సరుకు కాలానికి. కాలం అంటే ఎందుకంటే కాలమే, కాలాన్ని ఎప్పుడు వృధా చేయకూడదు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. మరి సానుకూల దృక్పథం, లక్ష్య సాధన, ఆత్మ నియంత్రణ అనేవి విలువైనవి కాదా అంటే, పాజిటివ్ గా ఆలోచించడం, లక్ష్యం పెట్టుకోవడం, సెల్ఫ్ కంట్రోల్, ఇవేమో ముఖ్యం కాదా అంటే, ఇది విలువైందని చెప్తున్నారు కదా కాలం అని అని అడుగుతుంటే ఈయన, అవన్నీ కాలం లేకుండా వ్యర్థాలే. అంటే కాలం లేకపోతే ఇవన్నీ వ్యర్థం, వేస్ట్ ఇవన్నీ అని. నేను శివన ఆశ్రమాన్ని నా ఇల్లుగా భావించిన 6 నెలలకు దివ్య అనే యోగిని ఈయన గదిలోకి వచ్చిందంటండి. ఆవిడ ఎలా ఉందంట, నల్లగా పొడవైన శిరోజాలు కలిగి చాలా అందంగా ఉందంట. వచ్చి చాలా తియ్యటి స్వరంలో మాట్లాడుతూ, తను అక్కడున్న అందరి యోగుల్లో నేను చిన్నదాన్ని అని చెప్పిందంటండి. రామన్ యోగి ఆర్డర్ వేసాడు. ఈయన దగ్గరికి రామన్ యోగి పంపించారంట. ఏమని చెప్పారంట, అక్కడ ఉన్న విద్యార్థుల్లో అందరికంటే అత్యుత్తమ విద్యార్థి అంటే, అందరికంటే గొప్పగా మంచిగా నేర్చుకున్నాడు, ఉత్తమంగా నేర్చుకున్నాడు ఈయన అని చెప్పారంట ఈ అమ్మాయితో. బహుశా గత జీవితంలో ఎక్కువ బాధను అనుభవించడం వల్ల కావచ్చు, ఈయన చాలా టెన్షన్స్ తో ఉండేవారు కదండి ఆ జీవితంలో, అంటే ఆ పాస్ట్ లో, ఆయన పాస్ట్ లో, అందువల్ల కావచ్చు అని. నువ్వు నిండు హృదయంతో మా జ్ఞానాన్ని స్వీకరించావు, అందరిలోకి చిన్నదాన్నిగా నన్ను నీకు ఒక కానుక ఇవ్వమని ఆదేశించాడు అని ఆ అమ్మాయి చెప్తుందండి ఈయనతోటి. ఇది మేమందరం నీ మీద గౌరవంతో ఇస్తున్నది. నువ్వు ఏ దశలోనూ మా సంప్రదాయాలను వికరించడం కానీ, దానిపై తీర్పు చెప్పడం కానీ చేయలేదు కనుక. చూడండి, చాలా మంది ఏమైనా చెప్పామనుకోండి, మనం ధ్యానం నేర్చుకుంటున్నాము, జ్ఞానం నేర్చుకుంటున్నాము, ఇవన్నీ ఎవరికైనా చెప్పామనుకోండి, ఏదో ఒక వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. చాలా మంది, మనకు కూడా ఇది అనుభవమే కదండి. కానీ ఈయనంటండి ఎప్పుడు వాళ్ళ సంప్రదాయాలన్నిటిని గౌరవించారు కానీ, ఎప్పుడు వెక్కిరించడం కానీ, దాని మీద తీర్పులు చెప్పడం కానీ ఏమీ చేయలేదంటండి. మరి ఈయన ఎంత కోటీశ్వరుడండి, ఎంత బయట ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఈయనకి ఎంత పేరుంది. అయినా కానీ ఎంతో వినయంగా నేర్చుకున్నారండి వీళ్ళ దగ్గర జ్ఞానం. ఎవరిని విక్రించలేదంట, ఎవరి మీద తీర్పులు చెప్పలేదంట. అసలు లాయర్ ఎలా ఉంటాడండి, ఏ లాయర్ అయినా జనరల్ గా తప్పులు వెతకడంలో ఫస్ట్ ఉంటాడు. ఎందుకంటే అక్కడ వాదించాలి కాబట్టి, ఇక్కడ ఏది ఉందా, తప్పు ఏది ఉందా, ఏదైనా ఒక విషయం వాళ్ళ దగ్గర ఒక కేసు వచ్చింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఏం వెతకాలి, అందులో లోట్లు ఏమున్నాయి, అందులో వెళ్తే ఏముంది వెతకాలి. కానీ ఇక్కడ చూడండి ఈయన ఎంత గ్రేట్ నిజంగా. అక్కడికి వెళ్ళి ఆయన అక్కడ ఏమి వెటకారం కానీ ఎవరికి తీర్పులు చెప్పడానికి అసలు ఎప్పుడు చేయలేదంటండి ఆయన. కనుక నువ్వు మరికొన్ని వారాల్లో మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావు, నిన్ను మాలో ఒకటిగానే పరిగణిస్తున్నాము. మేము ఇంతవరకు బయట వ్యక్తికి ఎవరికి నీకిస్తున్న కానుక ఇవ్వలేదు. ఒక గిఫ్ట్ తీసుకొచ్చిందంటండి ఈయనకి. ఎందుకు అంటే, మీరు అంత బాగా నేర్చుకున్నావు కాబట్టి, చాలా మంచి విద్యార్థి నువ్వు, అందుకే నీకొక్కడికి ఎవరికి ఇవ్వాల గిఫ్ట్, అలాంటి గిఫ్ట్ నీకు తీసుకొచ్చాను అని చెప్తుంది ఆవిడ. అదేంటి అని అడిగితే, తన చేతి సంచిలోంచి ఒక వస్తువు తీస్తుందంటండి. అదేంటంటే ఒక రకమైన కాగితంలో చుట్టుందంట. వాళ్ళ దగ్గర అలాంటి వస్తువు ఉంటుందని నేను ఎప్పుడూ ఊహించలేదంట. గాజు ముక్కలతో, చందనం చెక్కతో చేసిన అదే చిన్న అవర్ గ్లాస్ అంటండి అది. నా ముఖంలో భావాన్ని చూసి కాబోలు దివ్య యోగులందరికీ ఈ కానుక చిన్న పిల్లలప్పుడే ఇచ్చారు అని చెప్పిందంట ఈ అమ్మాయి. మాకు ఏ ఆస్తులు లేవు, నిరాడంబర జీవితం గడుపుతాము. అయినా మాకు కాలము, కాలగతి మీద గౌరవం ఉంది. ఈ అవర్ గ్లాసులు మాకు నిత్యం మేము మర్త్యులమని, జీవితం ముగిసేలోగా నిర్మాణాత్మకంగా సంపూర్ణంగా జీవించాలని గుర్తు చేస్తుంటాయి. ఈ గ్లాసులు ఏం గుర్తు చేస్తాయి ఏంటండి, జీవితం చాలా చిన్నదే, అందుకని ఉన్నంత కాలం చాలా దాన్ని చాలా వాల్యుబుల్. ఈ కాలం అనేది టైమ్ ఈజ్ ప్రీషియస్ అంటారు కదా ఇంగ్లీష్ లో. అయితే ఆ ఆ విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దు, దాన్ని యూస్ఫుల్ గా వాడుకోవాలి, ఆ కాలాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి వేస్ట్ చేసుకోకుండా
అని వీళ్ళెప్పుడు గుర్తుపెట్టుకుంటారంటండి. అరే హిమాలయాల్లో ఉండే యోగులు ఈ కాలాన్ని గుర్తుపెట్టుకుంటారా ఈయన ఆశ్చర్యంగా అడుగుతున్నారు జాన్. వాళ్ళలో ప్రతి ఒక్కరికి కాలం విలువ తెలుసు. వాళ్ళలో కాలజ్ఞానం అన్నది చాలా ఉంది. ఇసుక రేణువుల్లా మన చేతుల్లోంచి జారిపోయిన కాలం తిరిగి రాదు అని నేను తెలుసుకున్నాను. చిన్నతనం నుంచే కాలాన్ని వివేకంతో ఉపయోగించుకున్న వారే నిర్మాణాత్మకమైన సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. చిన్నప్పటి నుంచి ఎవరైతే ఈ టైంని వేస్ట్ చేసుకోకుండా గడుపుతారోనండి వాళ్ళే ఒక సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారంట. కాల నియంత్రణే జీవిత నియంత్రణ అన్న సత్యాన్ని తెలుసుకోలేని వాళ్ళు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని కూడా గుర్తించలేరు. అంటే టైం వాల్యూ తెలియని వాళ్ళకంటే నిజంగానే వాళ్ళలో టాలెంట్ ఉన్నా కూడా దాన్ని పూర్తిగా అసలు గుర్తించలేరంటండి. వాళ్ళలో ఉన్న కెపాసిటీ ఏంటి? వాళ్ళకి ఎలా ఏం చేయగలరు అనేదాన్ని వాళ్ళు గుర్తించలేరంట. కాలం అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. అంతే కదండీ! ఇప్పుడు ఏదో ప్రాబ్లమ్ వస్తుందండి మనకి. ఈ రోజు ఎంతో పెద్దగా అనిపిస్తది ఆ ప్రాబ్లమ్. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక వారం తర్వాత చూడండి, ఏంటి అంత చిన్నదానికి అంత టెన్షన్ పడ్డాను ఆ రోజు అనుకుంటాం మనం. అంటే కాలం పరిష్కరిస్తుంది. ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది కాలము. మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఏమీ లేని వాళ్ళమైనా, టెక్సాస్‌లో నివసించినా, టోక్యోలో నివసించినా అందరికీ ఉన్నవి 24 గంటలే. అసాధారణ జీవనాన్ని గడిపే వారికి, గుంపులో గోవిందా లాంటి వారికి ఉన్న తేడా, వాళ్ళు కాలాన్ని ఉపయోగించుకునే విధానంలో ఉంది. అంటే గొప్పగా సక్సెస్ అయిన వాళ్ళకి, అసలు ఏమీ లేకుండా మామూలుగా ఏదో సాధారణ జీవితం గడిపే వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, వాళ్ళు టైంని ఎలా చేసుకుంటున్నారు, దాన్ని ఎలా యుటిలైజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద ఆధారపడి ఉందంటండి. ఎవరైతే టైంని చక్కగా ఉపయోగించుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. అలా కాకుండా వేస్ట్ చేసేసుకున్నారనుకోండి, ఒక విధంగా బాహ్య ప్రపంచంలో వెనకబడిపోతారు. అలాగే ఆత్మ ఎదుగుదల పరంగా కూడా ఎదుగుదల ఎక్కడుంటదండి టైం వేస్ట్ చేసేసుకొని, ఏ టైం వేస్ట్ చేసే పనులే చేసేటప్పుడు. నేనింకా ఏం చెప్తున్నా, మా నాన్న అంటూ ఉండేవాడు, "ఎక్కువ బిజీగా ఉండే వాళ్ళకే ఇతరుల కోసం టైం ఉంటుందని." నువ్వేమంటావు? ఆళ్ళ ఫాదర్ చెప్పేవారంటండి. ఎవరైతే ఎక్కువ బిజీగా ఉంటారో వాళ్ళకే టైం ఉంటదంట ఇతరుల కోసం కూడా. ఒప్పుకుంటాను. బిజీగా ఉండి ఉత్పాదకత ఎక్కువగా ఉన్నవారు సమయాన్ని చాలా సమర్థంగా ఉపయోగిస్తారు. ఆళ్ళంత బిజీగా ఉన్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా అంటే ఏ పనులు అవసరమో దాన్నే చేసుకుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు బతకలేరు. కాలాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అంటే పని రాక్షసుడివి కావాలి అని కాదు. నిజానికి కాలాన్ని అదుపులో ఉంచుకోవడం అంటే నీకిష్టమైన పనులు చేయడానికి, నీకు అర్థవంతమైన విధులు నిర్వర్తించడానికి వ్యవధి దొరుకుతుంది అని అర్థం. అందుకే కాల నియంత్రణ జీవిత నియంత్రణకు దారితీస్తుంది. అంటే మనం ఏంటి టైంని వేస్ట్ చేయకూడదంటే ఏంటి? ఏదైతే పనికొస్తాయో అలాంటి అలాంటి పనులు చేయడం. ఎప్పుడైతే ఆ కాల నియంత్రణ, ఆ టైంని కంట్రోల్ మన చేతుల్లో ఉంటదో అప్పుడు మన జీవిత నియంత్రణకి దారితీస్తుందంటండి అది. కాలాన్ని జాగ్రత్తగా చూసుకో. అది పోతే మళ్ళీ రాదు. దీనికి ఒక ఉదాహరణ చెప్తానని. ఇది సోమవారం ఉదయం అనుకో, నీ దినచర్యలో ప్రతిరోజు నీ టైమ్ టేబుల్‌లో ఎన్నో అపాయింట్‌మెంట్‌లు, సమావేశాలు, న్యాయస్థానం విధులు ఉన్నాయి. ఈయన లాయర్ కదండీ! పొద్దున్నే 6:30కి లేచి ఒక కప్పు కాఫీ తాగి పరుగు పరుగున ఆఫీస్‌కి వెళ్లి రోజంతా టెన్షన్‌తో గడుపుతావు. అలా కాకుండా ముందు రోజు రాత్రే ఒక 15 నిమిషాలు నీ రోజుని ప్లాన్ చేసుకోవడంలో గడిపావనుకో అప్పుడేమవుతుంది, లేకపోతే ఆదివారం ఉదయం ఒక గంట, ఆ వారం అంతా ఒక గంట కూర్చొని ఆదివారం హాలిడే గదండీ! ఒక గంట కూర్చొని, ఆ వారం అంతా నువ్వేం చేయాలనుకుంటున్నావో ఒక టైమ్ టేబుల్ ఏసుకో. అలా వేసుకున్నావనుకో, నీ దినచర్య డైరీలో ఎన్ని గంటలకి క్లయింట్‌ని కలవాలి, ఎన్ని గంటలకి నీ ఆ కేసుల గురించి దాన్ని అధ్యయనం చేయాలి, ఎన్ని గంటలకు ఫోన్లు చేయాలి అనేది ముందే నిర్ణయించుకున్నావనుకో, వాటికంటే ముఖ్యంగా నీ వ్యక్తిగత పర్సనల్‌గా నువ్వేం చేయాలో లేకపోతే సామాజికంగా చుట్టుపక్కల సొసైటీలో ఏం చేయాలి నువ్వు? ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, ఆ ఆధ్యాత్మిక వికాస లక్ష్యాలకు సంబంధించిన ప్రణాళిక ఇవన్నీ కూడా పుస్తకంలో రాసుకోమని చెప్తున్నారీయన. ఎప్పుడైతే అలా ఆ పుస్తకంలోకి వెళ్ళిందనుకో ఈ మ్యాటర్ అంతా, దీనివల్ల నీ జీవితంలో సమతూకం ఏర్పడుతుంది. అలా నీ దినచర్యలోనే, నీ జీవితంలోని ముఖ్యమైన అంశాలన్నీ ఇమిడేలా చూసుకుంటే, జీవితానికి అర్థాన్ని, శాంతిని ఇచ్చుకోగలుగుతావు. ఎప్పుడైతే ఆహ్, ఆహ్, అలాగా నీ జీవితంలో ఇంపార్టెంట్ విషయాలన్నీ రాసుకున్నామనుకోండి, అప్పుడు ఆ జీవితానికి అర్థము, శాంతి అంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు అనేది క్లారిటీతో మనకు తెలుస్తుంది. కొంపదీసి నేను పని మధ్యలో పార్క్‌లో వాకింగ్ చేయడం, లేదా ధ్యానం చేయడం చేయాలి అని నువ్వు చెప్పడం లేదు కదా నాకు అని అడుగుతుంటే, జాన్ ఈయనేం చెప్తున్నారు? అవును. అదే చెప్తున్నాను. అన్నీ సంప్రదాయబద్ధంగా జరగాలని ఎందుకనుకుంటావు? అందరూ చేసినట్లే నువ్వు పనులు ఎందుకు చేయాలి?
నీ పరుగు పందెం నీదే. నువ్వు ఒక గంట ముందు ఆఫీస్ పని మొదలు పెట్టావనుకో, మధ్యాహ్నం పూట ఒక గంట సేపు నీ ఆఫీస్ ఎదురుగా ఉండే పార్కులో హాయిగా వాకింగ్ చేయొచ్చు కదా! అంటే అందరూ చేసినట్లే చేయాలని ఎందుకు అనుకోవాలి? లేకపోతే వారంలో మరికొన్ని గంటలు ఎక్కువ పని చేస్తే, శుక్రవారం త్వరగా ఇంటికొచ్చి పిల్లల్ని జూ పార్క్‌కి తీసుకెళ్ళొచ్చు. లేకపోతే వారంలో 2 రోజులు ఇంటి నుంచే పని చేసే వీలు కల్పించుకున్నావనుకో, నీ కుటుంబంతో ఇంకా ఎక్కువ సమయాన్ని గడపొచ్చు కదా! అంటే ప్లాన్ చేసుకొని ముందే కొంచెం ఎక్కువ పని చేసుకోవడము, అలా ఎప్పుడైనా చేసుకున్నామనుకోండి, మిగిలిన టైము వేస్ట్ అవ్వకుండా చక్కగా ఫ్యామిలీ మెంబర్స్‌తో గడపొచ్చు కదా! అని చెప్తుంటే, ఇంకా ఏం చెప్తున్నారు? నేననేదేంటంటే, ఒక్కొక్క వారం ఎలా గడపాలో ముందే ప్రణాళిక వేసుకొని, నీ సమయాన్ని మరింత సృజనాత్మకంగా గడపమని. అంటే ఎప్పుడైతే ముందు టైమ్ టేబుల్ యేసుకుంటామోనండి, ఏ పని చేయాలో, ఏ పని చేయక్కర్లేదో, ఆ టైంకి కరెక్ట్‌గా ఓహ్! ఈ పనికి ఇది చేయాలి కదా! అనేసరికి టైం వేస్ట్ అవ్వదు. కానీ అప్పుడు కూర్చొని ఈరోజు ఏం చేయాలి అని ఆలోచించుకున్నామనుకోండి, నిజంగానే టైం వేస్ట్ అవుతది కదా! అందుకని ప్రణాళిక వేసుకొని మరింత సృజనాత్మకంగా గడపమని, నీ ప్రాధాన్యతలకు అనుగుణంగా నీ సమయాన్ని మలుచుకో. దేనికి ఇంపార్టెన్స్ ఎక్కువివ్వాలి, దాన్ని చూసుకొని, దాన్ని బట్టి నువ్వు టైమ్ టేబుల్ యేసుకో. అప్పుడు ఆ సమయాన్ని దానికి తగ్గట్టు మలుచుకో. జీవితంలో అర్థహీనమైన పనుల కోసం అర్థవంతమైన పనులను త్యాగం చేయకూడదు. అంటే పనికిరాని పనులు కొన్నుంటాయి కదండీ! అదెందుకు పనికిరావు. అలాంటి పనుల కోసం నిజంగా ఏవైతే అవసరమో అలాంటి పనులను త్యాగం చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకో. ముందుగా ప్రణాళిక వేసుకోవడంలో విఫలం కావడానికే ప్రణాళిక వేసుకోవడం. ఇతరులతో నీకున్న సమావేశాలు రాసుకోవడం కంటే, నీతో నీకుండాల్సిన పనులు చదవడం, విశ్రాంతి తీసుకోవడం, నీ భార్యకు ప్రేమలేఖ రాయడం వంటివి ఇంకా ఉపయోగకరము అని గుర్తుపెట్టుకో అని చెప్తున్నారంటే, ఏది అవసరం అనేది చెప్తున్నారు. నువ్వు పని చేయని వేళల్లో గడిపే సమయం చాలా విలువైందని గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు పనేం లేదు కదండీ! ఆ టైంలో ఎలా గడుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఈ సమయం వల్ల నీ పని సామర్థ్యం కూడా రెట్టింపవుతుంది. నీ జీవితాన్ని భాగాలుగా విడదీయకు. ఆ వేర్వేరు పనులన్నీ ఒక సమగ్ర ఆకృతిలో భాగాలే అని తెలుసుకో. నువ్వు ఇంట్లో ఎలా ప్రవర్తిస్తావు అనేది ఆఫీసులో ఇతరుల పట్ల ప్రవర్తించే తీరును ప్రభావితం చేస్తుంది. అలాగే ఆఫీస్‌లో నీ ప్రవర్తన, ఇంట్లో నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. అంటే చూడండి, ఆఫీస్ చాలా టెన్షన్స్ ఉన్నాయనుకోండి, చాలామంది ఏంటి ఇంటికి తీసుకొస్తారు ఆ టెన్షన్స్‌ని. అలాగే ఇంట్లో ఏమన్నా టెన్షన్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, అది ఆఫీస్‌కి తీసుకెళ్తారు. అలా కొంతమంది ఉంటారు కదండీ! అంటే ఇక్కడ 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 బిహేవియర్ అక్కడ అక్కడ చూపిస్తుంది. అక్కడ బిహేవియర్ ఇక్కడ ప్రభావితం చూపిస్తుంది. ఒప్పుకుంటాను జూలియన్. కానీ పని మధ్యలో వేరేవి చేయడానికి మాత్రం నాకు టైం దొరకదు. అసలు ఇప్పటికే సాయంత్రాలు కూడా పని చేయాల్సొస్తుంది. నా దినచర్య చాలా కిక్కిరిస్తుంది. ఈయనేం చెప్తున్నారు, మధ్యాహ్నం ఒక గంట పార్క్‌కెళ్ళొచ్చు కదా! వాకింగ్ చేయొచ్చు కదా! అన్నారు కదా! అందుకే ఈయనేమంటున్నారు, నాకస్సలు టైం ఉండదు. సాయంత్రం కూడా బాగా ఎక్కువ పనుందని ఫస్ట్ నుంచి చెప్తున్నారు గదా! అంటే ఈ మాటలంటూ ఉంటేనే ఈయనకి ఈ పనులన్నీ గుర్తొచ్చినియంట. ఆ రోజు చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి కొంచెం టెన్షనొచ్చిందంట మళ్ళీ. బిజీగా ఉన్నాను అని అనడం పెద్ద నెపం కాదు. అసలు ప్రశ్నేంటంటే, నువ్వు ఎలాంటి పనులతో బిజీగా ఉన్నావు అనేది. నా జ్ఞానయోగి నుంచి నేను నేర్చుకున్న గొప్ప నియమాల్లో ఒకటేంటంటే, నీ జీవితంలో సాధించే విజయాల్లో 80% నీ సమయంలో 20% వెచ్చించిన పనుల వల్లే సాధ్యమయిందని. చూడండిక్కడ. అంటే మనం కొన్ని విజయాలు సాధిస్తాం గదండీ! ఆ విజయాలు సాధించినవన్నీ ఏంటంట, మన టైంలో 20% మాత్రమే ఉపయోగించి చేసినవన్నీ ఆ విజయాలన్నీ. రామన్ యోగి దీన్ని ప్రాచీన 20 సూత్రం అని చెప్పేవారంటండి. ఇది నాకేమి అర్థం కాలేదంటున్నారు. అంటే సరే, మళ్ళీ నీ బిజీ సోమవారానికి వెళ్దాం. ఉదయం నుంచి నువ్వు క్లయింట్లతో ఫోన్‌లు మాట్లాడడం, లీగల్ పత్రాలు రాయడం, నీ చిన్న పిల్లాడికి కథ చెప్పి నిద్రపుచ్చడం, నీ భార్యతో చదరంగం ఆడడం, ఇలాంటి పనులు చేశావనుకుందాం. సరేనా? అని చెప్తున్నారు ఎగ్జాంపుల్, అర్థం కాలేదన్నారు కదా! అని నువ్వు చేసే ఈ అనేక రకాల పనుల్లో 20% మాత్రమే శాశ్వతమైన మంచి ఫలితాలనిస్తాయి. 20% మాత్రమే నీ జీవన ప్రమాణాన్ని పెంచుతాయి. వీటిని అత్యధిక ప్రభావం కల కార్యకలాపాలు అని అంటాము. ఉదాహరణకు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నువ్వు గంటల కొద్దీ వాటర్ కూలర్ దగ్గర చెప్పుకున్న అనవసర విషయాలు, పొగ చుట్టిన భోజన గదిలో మాట్లాడిన కబుర్లు, టెలివిజన్ ముందు గడిపిన సమయం ఏమాత్రమైనా పనికొస్తాయని నువ్వనుకుంటున్నావా? అంతే గదండీ! ఇప్పుడేదో మామూలుగా కబుర్లు చెప్పుకున్నామనుకోండి, 10 సంవత్సరాల తర్వాత పనికిరావు కదా కబుర్లు మామూలు. ఏంటి వేళ ఏం చేసావు? పొద్దున వంట చేసావా? ఇలాంటివి మాట్లాడుకున్నామనుకోండి. ఏం కూర వండావు? ఆ కూర ఎలా వండావు? ఇలాంటివి అనుకున్నామనుకోండి. అవి తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత అవసరమండి. అలాంటియి అసలు పనికిరావు గదా! తర్వాత మనకెందుకును. లేదని చెప్తున్నారీయన. అది సంగతి. ఆ రకంగా చూస్తే ఉపయోగపడే కార్యకలాపాలంటూ వేరేగా ఉంటాయని ఒప్పుకుంటావు. అంటే నా చట్ట పరిజ్ఞానం పెంచుకోవడం, నా క్లయింట్లతో అనుబంధం పెంచుకోవడం, మరింత సమర్థుడైన న్యాయవాదిగా తయారవ్వడం వంటివా అని అడుగుతున్నారీయన. అవును. అలాగే నీ పిల్లలతోనూ, జెన్నీతోనూ నీ అనుబంధాన్ని పటిష్టం చేసుకోవడం కూడా.
ప్రకృతిలో కాలం గడిపి నీకు ప్రకృతి ఇచ్చిన వాటికి కృతజ్ఞత ప్రకటించుకోవడం, నీ మనసును, శరీరాన్ని, ఆత్మను ఎప్పటికప్పుడు కొత్త శక్తితో నింపుకోవడం, ఇవన్నీ అత్యధిక ప్రభావం కల కార్యకలాపాలు. ఇలా పనికొచ్చే కార్యాలపైన సమయాన్ని వెచ్చించు. జ్ఞానవంతుల కంటే తమ జీవితంలోని ప్రాధాన్యతలు తెలిసిన వాళ్ళు కాల నియంత్రణ రహస్యం ఇదే. అంటే ఎప్పుడైతే మనం అత్యధిక ప్రభావం ఇచ్చే కార్యకలాపాల మీద టైం పెడతామో, ఆ జ్ఞానవంతులు వాళ్ళకి తెలుసంటండి దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో అనేది. అందుకే వాళ్ళు సక్సెస్ సాధిస్తారు. కాల నియంత్రణ యొక్క రహస్యం ఇదే. రామన్ యోగి ఇవన్నీ నీకు నేర్పారా అని అడుగుతున్నారు. నేను జీవితానికి విద్యార్థిని జాన్. రామన్ యోగి నిజంగానే అద్భుతమైన గురువు. ఆయన్ని నేను ఎప్పటికీ మరవలేను. కానీ నేను నా వైవిధ్యభరితమైన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలన్నీ ఒక్కసారి ప్రహేళికలో లాగా కలిసి ఇంకా మెరుగైన జీవితానికి దారి చూపించాయి అని నువ్వు నా గత అనుభవాల నుంచి నేర్చుకుంటావని ఆశిస్తున్నాను. అంటే ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఏమన్నా మొన్న చెప్పారు కదా, ఒక తప్పు చేసామంటే రాసుకో, తర్వాత ఇంకోసారి ఆ తప్పు చేయకుండా ఉంటావా అని చెప్పారు కదా. కొంతమంది ఏం చేస్తారంట, పక్కన వాళ్ళు తప్పులు అంటే మనమే తప్పు చేయాలని లేదు. పక్కన వాళ్ళు చూసారండి, ఏదో ఒక పని చేశారనుకోండి, ఎక్కడో ఇప్పుడు నడుస్తున్నారండి, అక్కడ ఏదో ఒకటి ఉంది, జారి పడిపోయారు అనుకోండి, ఆ ప్లేస్ లో మనం కూడా నడుస్తే అప్పుడు గుర్తొస్తుంది, అమ్మో ఇతను పడిపోయాడు కదా, మనం ఇక్కడ దీని మీద కాలు వేయకూడదు, పడిపోతాం మనం కూడా, అలా అనుకుంటాం కదండి. అలాగే ఈయన ఏం చెప్తున్నారు, కొంతమంది ఎలాగా ఇతరుల తప్పు నుంచి కూడా నేర్చుకుంటారు. ఆ తప్పు మనం చేయకూడదు, అతను చూసాం, అతను ఆ తప్పు చేస్తే అతను ఏమైంది అని చూసాం మనం, అందుకని మనం చెయ్యం ఆ తప్పు. కొంతమంది అలాగా ఇతరుల చేసిన తప్పు నుంచి నేర్చుకుంటారు, వాళ్ళు వివేకవంతులు. మరికొందరు స్వీయ అనుభవాల నుంచే నేర్చుకోవాలని అనుకుంటారు. అంటే అక్కడి నుంచి వెళ్తుంటే పడిపోతున్నట్టు చూసామండి, బాబాయ్ అతను పడిపోయాడు కదా, ఇక్కడి నుంచి వెళ్తే పడిపోతాము అని వెళ్ళలేదు అనుకోండి, వివేకవంతులు వెళ్ళరంట. కానీ కొంతమంది ఏంటి, నేనే నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, అతను పడిపోతా నేను పడిపోతానా అని ఆ దారిలోంచి నేనే నేనే నాకే రావాలి అనుభవం అనుకుంటారంటండి కొంతమంది. అలాంటి వాళ్ళు ఎలాగా అనవసరంగా బాధ నిస్పృహలను అనుభవిస్తారు. అంటే ఖచ్చితంగా జారిపోతామండి, అది తెలిసి కూడా నా అనుభవం నాకే కావాలని దాని వెంట వెళ్ళారనుకోండి, అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, బాధ నిస్పృహ అనుభవిస్తారంటండి. నేను కాలాన్ని ఉపయోగించడం మీద నా న్యాయవాది హోదాలో అనేక సదస్సుల్లో పాల్గొన్నాను. ఈయనంటండి ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాంట్లో బోల్డన్ని ప్రసంగాల్లో పాల్గొన్నారంట. ఈయన బోల్డన్ని మీటింగ్స్ లో పాల్గొన్నారంట. కానీ జూలియన్ ఈవేళ కాల నియంత్రణ గురించి చెప్పిన విషయాలు నాకు ఇదివరకు ఎవ్వరూ చెప్పలేదు. కాల నియంత్రణ అన్నది ఆఫీస్ పని ఉన్నంత వరకు పాటించి ఆఫీస్ తోనే ముగించేది కాదు. అంటే టైం మేనేజ్మెంట్ అనేది అక్కడ అక్కడ ఒకటే కాదు, ఆఫీస్ కోసం ఒకటే కాదు, అదొక సమగ్ర జీవన విధానం. సక్రమంగా ఉపయోగిస్తే నా జీవితంలోని అన్ని పార్శ్వాలను మరింత సమతుల్యంగా, సంతృప్తికరంగా మలచగల విధానము. దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకుంటేనండి మన జీవితాన్ని సంతృప్తిగా మనం గడపగలుగుతాము. అలాంటి విధానం ఇది. దీన్ని పాటించడం వల్ల నేను మరింత సమర్థవంతంగా పనిచేయడమే కాదు, మరింత ఆనందంగా కూడా ఉండగలను అనేది తెలుసుకున్నాను. అంటే జీవితం అన్నది ఒక దట్టమైన మాంసం ముక్క. అంటే ఈయన నాన్ వెజ్ తింటారు కదండి, అందుకని మాంసం ముక్కతో పోల్చుకుంటున్నారనమాట. జీవితం అన్నది ఒక దట్టమైన మాంసం ముక్క లాంటిది. ఆ ముక్కలు కొవ్వు పదార్థాన్ని మాంసం నుంచి వేరు చేస్తేనే నీ సమయాన్ని అదుపులో పెట్టుకోగలవు అని దాన్ని పోల్చి చెప్తున్నారనమాట. అంటే బాగా చెప్పావు, నీకు విషయం అర్థమవుతుంది. శాకాహారిగా నేను వేరే ఉపమానం చెప్తున్నామో, మరి ఈయన మానేశారు కదా, నాన్ వెజ్ డే మానేశారు కదా జూలియన్, ఇవన్నీ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈయన ఏమంటున్నారు, నేను శాకాహారిని కాబట్టి అది ఎగ్జాంపుల్ అది చెప్పేవాడిని కాదు, నీ ఉదాహరణ మాత్రం చాలా చక్కగా సరిపోయింది. నీ సమయాన్ని మాంసం మీదే కేంద్రీకరిస్తే ఆ కొవ్వు పదార్థం మీద దాన్ని వ్యర్థం చేయవు. ఈ క్షణం నుంచే నీ జీవితం సాధారణం నుంచి అసాధారణం వైపుకు ప్రయాణించడం ప్రారంభిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం మాంసం ఆ కొవ్వు పదార్థాన్ని తీసేస్తారు కదండి, అంటే మన టైం కూడా ఏంటి, వేస్ట్ పనికిరానిది అని పక్కకు తీసి పడేసామంటే ఇది మనకు ఉపయోగపడుతుంది. అలాగే అది ఎప్పుడైతే తెలుస్తుందో, అనవసరమైన వాటిని తీసేయాలని ఎప్పుడైతే తెలుస్తుందో మనకి, మన టైం వేస్ట్ అవ్వదు. ఈ క్షణం నుంచే నీ జీవితం సాధారణం నుంచి అసాధారణం వైపుకు ప్రయాణించడం ప్రారంభిస్తుంది. ఈ క్షణం నుంచే కార్యసిద్ధి ప్రారంభమవుతుంది. జ్ఞాన దేవాలయం తలుపులు తెరుచుకోవడం మొదలవుతుంది అని చెప్తున్నారంట జూలియన్. సరే, ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం. నీ సమయాన్ని ఇతరులు వ్యర్థం చేయకుండా చూసుకో. కాలచోరుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, అంటే మన టైంని పక్కన వాళ్ళు తినేస్తారు కదా ఒక్కొక్కసారి, అందుకని వాళ్ళెవరో నీ టైం వేస్ట్ చేయకుండా చూసుకో. నువ్వు రాత్రి పిల్లల్ని నిద్రపుచ్చి నీకు ఇష్టమైన కుర్చీలో విశ్రాంతిగా కూర్చుని నీకు ఇష్టమైన థ్రిల్లర్ నవల చదువుతూ ఉండగా నీకు ఫోన్ చేసేవాళ్ళు నువ్వు ఆఫీస్లో బిజీ పనుల మధ్య ఒక్క క్షణం ఆలోచించుకుందామని అనుకుంటూ ఉండగా పనేమీ లేకుండా వచ్చి నీ ముందు కూర్చునేవాళ్ళు, ఇదేదో
పరిచయం ఉన్న అనుభవంలా ఉంది కదూ. అంటే చూడండి చాలా మంది పనేమి లేకుండా వాళ్ళకేం పని లేదనుకోండి, వాళ్ళొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు కదా! మధ్య మధ్యలో వచ్చి. ఇదంతా నీకు అనుభవమేనా? అని అనుభవమే కదా! అని అడుగుతున్నారు. మిగిలింది టైం అయిపోయింది. రేపు చెప్పుకుందామండి.